నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల విషయంలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాక్సిక్ సినిమా వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకు ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇతర భాషా చిత్రాల పోటీ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు మరే సినిమా నిలబడలేదని చిత్ర యూనిట్ గట్టిగా నమ్మింది. అందుకే రిస్క్ అని తెలిసినా ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద వాస్తవ పరిస్థితులు మాత్రం చిత్ర యూనిట్ ఊహించని దానికి భిన్నంగా కనిపించడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ పరిణామాల్లో ప్రధానంగా రెండు అంశాలు కీలకంగా మారాయి. ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అతిగా అంచనాలు పెట్టుకోవడం. రెండు, దురంధర్ ది రివెంజ్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడం. దురంధర్ మొదటి భాగం థియేటర్లలో మిస్ అయిన వారు సైతం ఓటీటీలో చూసి సీక్వెల్ మీద విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. దీని ఫలితంగా హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా బీసీ సెంటర్లలో కూడా రణ్వీర్ సింగ్ సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. డిమాండ్ కు అనుగుణంగా కొన్ని చోట్ల ఉస్తాద్ షోలను తగ్గించి మరీ దురంధర్ సినిమాకు థియేటర్లను కేటాయించాల్సి రావడం పవన్ కళ్యాణ్ సినిమాకు ఎదురైన అనూహ్య పరిణామం. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మౌత్ టాక్ కూడా సినిమాపై ప్రభావం చూపించింది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ రివ్యూలు రావడం, ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే విషయంలో కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేయడం కలెక్షన్లపై నేరుగా ప్రభావం చూపింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ సాధారణ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మాత్రం కంటెంట్ పూర్తిగా సహకరించలేదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు టికెట్ రేట్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం ఫ్యామిలీ ఆడియన్స్ ను కొంతవరకు దూరం చేసింది. ఉగాది సెలవులు పరిమితంగా ఉండడం, వర్కింగ్ డేస్ వెంటనే ప్రారంభం అవడం కూడా కలెక్షన్ల గ్రాఫ్ ను ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఆదివారం తర్వాత ఆకస్మికంగా కలెక్షన్లు పడిపోవడం ట్రేడ్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సమయంలో దురంధర్ ది రివెంజ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఉస్తాద్ సినిమాకు ప్రత్యక్ష పోటీగా మారింది. సింగిల్ స్క్రీన్లు మాత్రమే కాకుండా మల్టీప్లెక్స్లలో కూడా స్క్రీన్ షేరింగ్ సమస్యలు తలెత్తడం ఉస్తాద్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. మరో ముఖ్యమైన అంశం ప్రమోషన్స్. సినిమా విడుదలకు ముందు తగినంత ప్రమోషనల్ క్యాంపెయిన్లు లేకపోవడం, హైప్ ను పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు పరిమితంగా ఉండడం సినిమాకు కావాల్సిన మాస్ రీచ్ ను తగ్గించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా హైప్ మాత్రమే ఆధారపడడం రిస్క్ గా మారింది. ఇక మరోవైపు ఉస్తాద్ సినిమాపై ఉన్న భారీ అంచనాలు కూడా కొంతవరకు ప్రతికూలంగా మారాయి. అభిమానులు ఊహించిన స్థాయిలో ఎమోషన్, కథాబలం లేకపోవడం వల్ల హైప్ కు సరిపోయే అవుట్పుట్ రాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. విడుదల తేదీ విషయంలో జరిగిన పొరపాటు వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఉగాది సీజన్ ను సంక్రాంతి స్థాయిలో ఊహించుకోవడం, పైగా అది ఆదివారంతోనే ముగిసిపోవడం ఉస్తాద్ కు మైనస్ గా మారింది. ఒకవేళ మార్చి 26న సినిమాను విడుదల చేసి ఉంటే పోటీ తగ్గి వసూళ్లు మెరుగ్గా ఉండేవని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదనంగా ఓటీటీ విడుదలపై ముందుగానే చర్చలు రావడం కూడా థియేటర్ రన్ పై ప్రభావం చూపే అంశంగా మారింది. ప్రేక్షకులు కొద్ది రోజుల్లో ఓటీటీలో వస్తుంది అనే భావనతో థియేటర్స్ కు వెళ్లకుండా ఆగిపోవడం కూడా కలెక్షన్లను ప్రభావితం చేసింది. మొత్తంగా చూస్తే స్టార్ పవర్ మాత్రమే కాకుండా సరైన కంటెంట్, సరైన టైమింగ్, సరైన ప్రమోషన్ ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందనే విషయం మరోసారి రుజువైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఈ మూడు అంశాల్లో కొన్ని చోట్ల తడబడడంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మొదటి వారంలోనే కలెక్షన్లు పడిపోవడం దీర్ఘకాల రన్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్, మాస్ ఫాలోయింగ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో స్టెడీ కనెక్షన్లు కొనసాగవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. చివరికి ఈ ఘటన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఒక పాఠంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.